ప్రభుయేసునందు ప్రియులగు దైవ ప్రజలారా, ఈరోజు మనము 5వ పాస్కాయుత ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. దాన్నే ఈ తపస్సు కాల 5వ ఆదివారం అని కూడా మనము చెప్తూ ఉంటాం. ఈరోజు క్రీస్తు ప్రభు నేనే పునరుత్థానమును జీవమును అని తన యొక్క నిజ రూపాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. గత 3 వారాలుగా మనం పరిశీలించినట్లయితే యేసు ప్రభు చేసిన గొప్ప కార్యములను మనం యోహాను సువార్త నుండి చదువుతున్నాం. 3వ పాస్కాయుత ఆదివారం రోజున అన్యురాలైన సమరియా స్త్రీని యేసు ప్రభు విశ్వాసంలోనికి నడిపించినటువంటి రీతిని మనము చదివి ఉన్నాము. పోయిన ఆదివారము అనగా 4వ పాస్కాయుత ఆదివారం రోజున యేసు ప్రభు చేసినటువంటి అద్భుతము పుట్టు గ్రుడ్డివానికి చూపును దయచేయుట. ఈరోజు మరణించినటువంటి లాజరును యేసు ప్రభు సమాధి నుండి లేపి సజీవునిగా నిలబెడుతూ ఉన్నాడు. ఈ విధముగా గత 3 వారాలుగా యేసు ప్రభు యొక్క నిజ రూపము మనకు అర్థమవుతూ ఉన్నది. సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకమును మనం ఆలకిస్తాం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అసతోమ సద్గమయ అనగా అజ్ఞానంలో నుండి జ్ఞానంలోనికి నడిపించుట, తమస్సోమ జ్యోతిర్గమయ చీకటి నుండి వెలుగులోనికి నడిపించుట, మృత్యోర్మ అమృతంగమయ మరణం నుండి జీవంలోనికి నడిపించుట. ఈ 3 ఆదివారాలు, ఈ 3 కార్యాలు మనం గమనిస్తూ ఉన్నాం. అజ్ఞాని అయినటువంటి ఆ సమరియా స్త్రీని యేసు ప్రభు తన యొక్క మాటల ద్వారా, తన బోధ ద్వారా ఆమె యొక్క జీవితాన్నంతా కూడా ప్రభు బయలుపరచి తనెవరో ఆమె గ్రహించేటట్లుగా జ్ఞానంలోనికి నడిపించారు. అందుకే ఆమె పలకగలిగింది. చివరికి తన యొక్క ప్రజల దగ్గరికి వెళ్ళి యోహాను సువార్త 4వ అధ్యాయము 28-29లో మనం చదువుతున్నాం. ఒక మనుష్యుడు నేను చేసిన అన్నీ చెప్పాను, వచ్చి చూరుడు, ఆయన క్రీస్తు ఏమో అని వాళ్ళందరికీ తెలియచేస్తున్నారు. మరి క్రీస్తు ఎవరో తెలియనటువంటి ఆమెకు, అజ్ఞానురాలైనటువంటి ఆమెకు ఆయన ఎవరని తెరుకుపరుచుకున్న జ్ఞానాన్ని తెలియచేశాడు. మరియు పుట్టు గ్రుడ్డివాడు, కళ్ళు మూసుకుంటే మనకేమి కనపడదు, అంతా చీకటే ఉంటుంది. అలాంటి వానికి యేసు ప్రభు వెలుగునిచ్చారు. యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనములో నేనే లోకమునకు వెలుగని పలికి ఉన్నాడు. కాబట్టి అతని గుడ్డితనమును పాపి అతనికి వెలుగునిచ్చాడు. అతడు యేసు ప్రభుని నమ్మి నేను పుట్టుగుడ్డివానికి ప్రపంచ ఆరంభం నుండి ఎవరు కూడా స్వస్థతను కలిగించలేదు, కానీ అతడు మాత్రం నాకు స్వస్థతను కలగచేశాడు కనుక అతడు దేవుని దగ్గర నుండి వచ్చినవాడు అని చెప్పి పలికి ఉన్నాడు. ఈ విధముగా అతన్ని విశ్వాసంలోనికి రాబట్టాడు. అతని యొక్క చీకటిని తొలగించి ఆయనకి విశ్వాస వెలుగుని దయచేసినటువంటి ప్రభు ఆయన దైవ కుమారుడిగా గుర్తింపు పొందినాడు. ఈరోజు మరి మరణం నుండి లాజరును తిరిగి లేపినటువంటి ప్రభు ఆయనే మనకు జీవమును పునరుత్థానమునని తెలియచేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు క్రైస్తవ బిడ్డలందరినీ కూడా ఈరోజు ఇచ్చేటువంటి సందేశం, మన జీవితం ఈ లోకములో మరణముతో అంతము కావటం లేదు. మరణం అనేది అంతము కాదు, అది నిత్య జీవానికి ప్రారంభము. మరణమును జయించినటువంటి దేవుడే మన యొక్క ప్రభు రక్షకుడై ఉన్నాడు. అటువంటి యేసుని విశ్వసించేటువంటి మనము ఈ లోకంలో వచ్చేటువంటి బాధలను గురించి, సమస్యలను గురించి మనం కృంగిపోయి మన జీవితం నశించిపోతుందని బాధతో విశ్వాసాన్ని వీడకూడదని చెప్పి ప్రభు ఈ ఘనకార్యం ద్వారా తెలియచేస్తున్నాడు. ఈ ఆదివారం పట్టణాలు కూడా మనకిదే సందేశాన్ని తెలియచేస్తున్నాయి.
మొదటి పట్టణంలో ఎజేకీయలు గ్రంథంలో 37వ అధ్యాయము 12-14 వచనాల్లో మనం చదువుకుంటున్నాం. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు బాబిలోనియా బానిసత్వంలో సతమతమవుతూ అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఒక నికృష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి సమయంలో ఎజేకీయలు ప్రవక్త ద్వారా దేవుడు వారికి గొప్ప వాగ్దానాన్ని అందచేశాడు. ఎజేకీయలు 37:12-14 వచనాల్లో ప్రజలకు ప్రభు తెలియచేసే సందేశము, నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరిచి మేము లేపొదును, మేము మరలా ఇజ్రాయెల్ దేశంలో తోడుకొని పోతును. నేను మీ సమాధులను తెరిచి మేము లేపినప్పుడు మీరు నేను ప్రభునని గుర్తింతురు. మరి ఆ యొక్క ప్రజలకి వారికి నూతన ఆశలను అందించేటువంటి శుభవర్తమానము ఎజేకీయలు అందిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాన్ని ఆ యొక్క కష్టం నుండి కూడా, బాధ నుండి కూడా, దుఃఖం నుండి కూడా, నిట్టూర్పు నుంచి కూడా విడిపించి నూతన జీవాన్ని దయచేసేటువంటి దేవుడు మనకున్నాడని ప్రవక్త సందేశం ద్వారా తెలుస్తుంది. మరి తమ్ముడు చనిపోయినాడని మార్తమ్మ మరియమ్మలు దుఃఖ సాగరంలో ఉంటే యేసు ప్రభు వెళ్ళి వారిద్దరిని కూడా ఓదార్చి మరణించి 4 రోజులైన తర్వాత కూడా క్రీస్తు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మరణించిన లాజరుని సమాధి నుండి బయటికి రప్పించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక మనం ఈరోజు ప్రభును మందు మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని ఆయన ఇచ్చినటువంటి ఒక ఆశను మనం నిలుపుకొని ఆయన ఇచ్చినటువంటి భరోసాని మనం ఎప్పుడు కూడా మన హృదయాల్లో నిలుపుకొని మన జీవితము అంతము కావటానికి కాదు, ఈ జీవితము నిత్య నూతన జీవితముగాను నిత్య జీవితముగా మారిపోవటానికి దేవుడు సృజించి ఉన్నాడని మన విశ్వాసములో జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఆ యొక్క సమాధిని మూసినటువంటి రాయిని తొలగించమని చెప్పి ఆజ్ఞాపించాడు. అప్పుడు వారు చెప్తూ ఉన్నారు, ఈయన మరణించి 4 రోజులు అవుతున్నది, ఇప్పుడు దుర్వాసన వస్తున్నది ప్రభు అని తెలియచేస్తున్నారు. అప్పుడు ప్రభు అన్నారు, మీరు విశ్వసించిన ఎడల దేవుని మహిమను చూసెదరు అని చెప్పి వారికి తెలియచేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము వలననే దేవుని యొక్క ఘనకార్యాలు జరుగుతాయి. మరి ఆ విశ్వాసమును కలిగి వారిలో ఆ యొక్క సమాధికి ముయ్యబడినటువంటి రాతిని తొలగించారు. యేసు ప్రభు అద్భుతాన్ని చేశారు. మన విశ్వాసము ఆ విధముగా ఉంటే ఆ ప్రభు మన జీవితాలను కూడా ఈ యొక్క పాపమైనటువంటి మరణం నుండి నూతన జీవితంలోనికి, పునరుత్థాన జీవితంలోనికి మనల్ని కూడా ఆయన తీసుకొని రాగలడు. ఆ విశ్వాసాన్ని మనకు దయచేయమని, ఆ యొక్క సమరయ స్త్రీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించినటువంటి క్రీస్తు ప్రభు, జ్ఞానాన్ని పోసినటువంటి క్రీస్తు ప్రభు మనకు కూడా దైవ జ్ఞానాన్ని ఇవ్వాలని, మనలో ఉన్నటువంటి గుడ్డితనాన్ని తొలగించి ఆ దైవ వెలుగుని మనకు ప్రసాదించాలని, మనలో ఉన్నటువంటి పాపపు చీకటిని తొలగించి దైవ వెలుగుని మనకు దయచేయాలని, మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తొలగించి మనలో నూతన జీవాన్ని నింపాలని ప్రభుని మనసారా ప్రార్థించుకుందాం.